అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. నగర జీవితం వినయ్ను పూర్తిగా మార్చేసింది. అతనికి కాస్త పెద్ద ఉద్యోగం దొరికింది, జీతం పెరిగింది. ఇక ఇంటికి డబ్బు పంపించడానికి ఎలాంటి సమస్య లేదు. కానీ నగరపు ప్రొఫెషనల్ వాతావరణం, కొత్త స్నేహితులు, మెరుగైన జీవనశైలి అతన్ని క్రమక్రమంగా తన కుటుంబానికి దూరం చేస్తున్నాయి. వినయ్ మితిమీరిన వ్యయాల మధ్య తేలిపోతున్నాడు. ఖరీదైన ఫోన్, బైక్, పార్టీలు ఇవన్నీ అతనిలోని విలువలను మెల్లగా మార్చేశాయి. ఇప్పుడు నా జీవితాన్ని ఆనందించాల్సిన సమయం. ఇంకో 2 ఏళ్లలోనే పూర్తిగా స్థిరపడిపోతాను. అప్పుడు కుటుంబానికి డబ్బు పంపడం ఎలాగో చేస్తా అని అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక ఇంట్లో పరిస్థితి మరింత దిగజారింది. రామయ్య ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆసుపత్రి ఖర్చులు పెరిగిపోయాయి. అప్పుల ఒత్తిడిలో శ్రీకాంత్ పూర్తిగా మునిగిపోయాడు. వినయ్ ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తున్నాడని మా ఊర్లో అందరికీ తెలుసు. కానీ అతను ఒక్క రూపాయి కూడా పంపడం లేదు. ఇక ఎంతకాలం ఎదురు చూడాలి అని అతనికి కోపం వచ్చింది. ఒకరోజు శ్రీకాంత్ సహనం కోల్పోయి వినయ్కి ఫోన్ చేశాడు. ఎంతకాలం నువ్వు ఇలా ఉండబోతున్నావు వినయ్? ఇంట్లో పరిస్థితి బాగోలేదు. నాన్న ఆరోగ్యం రోజుకో రోజు క్షీణిస్తుంది. నీ వల్ల అయితే వెంటనే డబ్బు పంపించు. వినయ్ గుండె లోతుల్లో అతనికి తప్పనిసరి కర్తవ్యాన్ని గుర్తు చేసింది ఆ మాట. కానీ అతను బాధ్యతను వాయిదా వేసుకునే అలవాటు చేసుకున్నాడు. అన్నయ్య, నాకు కూడా ఇక్కడ చాలా ఖర్చులున్నాయి. కొంత సమయం ఇవ్వండి, నేను తప్పకుండా పంపిస్తా. శ్రీకాంత్ తట్టుకోలేకపోయాడు. విన్నావా? మా కోసం ఎప్పుడూ సమయం ఉండదు. కానీ నువ్వు పార్టీలు చేసుకోవడానికి, లావిష్ లైఫ్ లీడ్ చేయడానికి సమయం ఉంది అంటూ ఫోన్ పెట్టేశాడు. వినయ్కి కోపం వచ్చింది. నాకు కూడా నా జీవితం ఉంది. నేను నా జీవితాన్ని సర్దుబాటు చేసుకోవాలి. అన్నయ్య తన బాధ్యతను నా మీదకు ఎందుకు నెట్టేస్తున్నాడు అని అనుకున్నాడు. ఇదే భేదభావాన్ని మరింత పెంచింది. ఇక ఇద్దరు అన్నదమ్ముల మధ్య దూరం మరింత ఎక్కువైంది. వినయ్ పూర్తిగా తన జీవితంలో మునిగిపోయాడు. కుటుంబం గురించి తక్కువ ఆలోచిస్తూ తన కెరియర్పై మాత్రమే దృష్టి పెట్టడం మొదలుపెట్టాడు. ఇంకొన్ని సంవత్సరాలు మంచి స్థాయికి చేరుకున్నాక వాళ్ళ కోసం ఏదైనా చేస్తాను అని తానుగా తనను తానే నచ్చించుకున్నాడు. కానీ ఆ రోజు వచ్చింది ఒక ఊహించని వార్తతో. నాన్న ఆరోగ్యం చాలా క్రిటికల్. డబ్బు లేకపోతే మంచి వైద్యం అందించలేం. ఈ విషయం వినయ్కి తెలుసు. కానీ అతను ఆలస్యం చేశాడు. అన్నయ్య తన దగ్గర ఏమీ ఆశించకుండా తన వంతుగా అన్నీ చూసుకున్నాడు. అప్పుల ఊబిలో మునిగిపోయిన తండ్రిని కాపాడటానికి అతను అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ చివరికి రామయ్య కన్ను మూశాడు. ఈ వార్త విన్న వినయ్కి పిడుగులాంటి దెబ్బ ఇచ్చింది. అతను ఇంటికి వెళ్ళి చూసేసరికి ఆలస్యం అయిపోయింది. తండ్రి చివరి చూపు కూడా చూడలేకపోయాడు.
తన ముందున్న అన్నయ్యను చూసి అతనికి ఏదో తెలియని భయం, బాధ కలిగిన భావన కలిగింది. నేను పెద్ద జీతం సంపాదించాను, కానీ నా కుటుంబాన్ని కోల్పోయాను. నా విజయానికి అసలు అర్థమే లేదేమో అని పించింది. అన్నయ్యతో మాట్లాడాలనుకున్నా అతని ముఖంలో ఏదో విపరీతమైన బాధ కనిపించింది. ఇప్పటికైనా నువ్వు మారుతావా వినయ్ అన్నట్లుగా ఓ ప్రశ్న అతని కళ్ళల్లో తలుక్కుమన్నది. వినయ్ తండ్రి అంత్యక్రియల కోసం ఇంటికి చేరుకున్నప్పటికీ అన్నయ్య శ్రీకాంత్ ముఖంలో నిరాసక్త కనిపించింది. తల్లి లక్ష్మి కన్నీళ్లు తుడుచుకుంటూ, నాన్న ఎంతకాలం నీ కోసం ఎదురు చూశారో తెలుసా బాబూ అని చెప్పిన మాట వినయ్ గుండెల్లో గుబులు పుట్టించింది. అతను తండ్రి ముందు నిలబడి కళ్ళు మూసుకొని గతాన్ని తలుచుకున్నాడు. చిన్నప్పుడు తనను భుజాన పెట్టుకొని తిరిగిన తండ్రి, తన కోసం ఎన్నో త్యాగాలు చేసిన తల్లి, అన్నయ్య. నేను విజయం సాధించానని అనుకున్నా, కానీ నిజంగా నేను ఓడిపోయాను. అతను శ్రీకాంత్ను కలవటానికి వెళ్ళాడు. అన్నయ్య, నాతో మాట్లాడవా? శ్రీకాంత్ నిశ్శబ్దంగా అతన్ని చూశాడు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. ఇప్పటికైనా అర్థమైంది వినయ్, కుటుంబం అంటే కేవలం డబ్బు కాదు, సమయం, ప్రేమ, బాధ్యత అన్నీ కలిస్తే ఉంటాయి. మనం ఎవరినైనా కోల్పోయాక వాళ్ళ కోసం చేసేవి అవసరం ఉండదు. వినయ్ తలదించుకున్నాడు. అన్నయ్య, నువ్వు చెప్పిన ప్రతిసారి మాట నిజమే. నేను స్వార్థపూరితంగా ప్రవర్తించాను. నా కలల గురించి మాత్రమే ఆలోచించాను. కానీ ఇప్పుడిక నిజమైన విలువ నాకు అర్థమైంది. అతను తల్లి దగ్గరికి వెళ్ళి ముద్దాడాడు. ఇక మీదట మీకు నన్ను కోల్పోయిన అనుభూతి రాకుండా చూస్తాను. మన కుటుంబాన్ని తిరిగి ఒకటిగా చేయాలని ఉంది. శ్రీకాంత్ కాస్త మెల్లో అయ్యాడు. ఇది మాటలతో సాధ్యం అవ్వదు వినయ్. నువ్వు నిజంగానే మారితే నీ చర్యల ద్వారా నిరూపించు. అక్కడి నుంచి వినయ్ తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. అతను అప్పులు తీర్చడానికి సహాయం చేశాడు. తల్లి ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాడు. అన్నయ్య భుజంపై ఉన్న భారాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. అతను అర్థం చేసుకున్నది ఒకటే, విజయం ఒక్కరికి వచ్చినా అది కుటుంబంతో పంచుకుంటేనే నిజమైన ఆనందం. ఒకరోజు వినయ్ శ్రీకాంత్తో కలిసి నడుచుకుంటూ వెళ్తూ అన్నాడు, నాన్న గర్వపడేలా జీవిద్దాం అన్నయ్య. శ్రీకాంత్ అతని భుజాన్ని తడిమి చిరునవ్వుతో, ఇదే మన కుటుంబ బంధం వినయ్. నెమ్మదిగా కానీ కలిసికట్టుగా ముందుకు సాగుదాం. ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని చిరునవ్వు చిందించారు.